వారికి తదుపరి మన ఆరోగ్యాన్ని పాడు చేసే కూల్ డ్రింక్స్ కన్నా నిమ్మరసం తీసుకోవడం చాలా ఉత్తమం అంటున్నారు పోషకాహార నిపుణులు. పాత రోజుల్లో ప్రతి ఇంటి పెరడులో ఖచ్చితంగా నిమ్మ చెట్టు ఉండేది. ఈ రోజుల్లో బహుళ అంతస్తుల భవనాల రాకతో పళ్ల చెట్లకే ప్రాధాన్యం పోయింది. అయినా కొన్ని చోట్ల ఇప్పటికీ ఉన్న చోటే కొన్ని మొక్కలు పెంచుతున్నారు. అలాంటి వాటిలో నిమ్మ చెట్టు కూడా ఒకటి. ఎందుకంటే దానికున్న విశిష్టతలు అలాంటివి. అవేంటో తెలుసుకుందామా? కొన్ని ఇంట్లో ఉదయాన్నే నిద్ర లేవగానే పరగడుపున తేనె కలుపుకొని నిమ్మరసం తాగుతారు. పెద్దవాళ్ళు అలా చేయడం వల్ల దాని ఉపయోగాలేంటో తెలుసుకున్న పిల్లలు కూడా ఆ బాటన పడతారు. నిమ్మరసం ఇలా తాగడం వల్ల శరీరంలో కొవ్వు పెరగదని డైటీషియన్లు చెబుతున్నారు. దీనివల్ల పెరిగే క్రమంలో వారు ఊబకాయంతో లేకుండా కూడా ఉంటారట. నిమ్మరసం వేడి వలన కలిగే జలుబు నుండి కూడా రక్షణ ఇస్తుందని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. చర్మ వ్యాధితో బాధపడేవారు రోజు నిమ్మరసం తీసుకుంటే నయమవుతుందని ఆయుర్వేద వైద్యం చెబుతుంది. ఎండాకాలంలో నిమ్మరసం తాగటం వలన శరీర తాపం తగ్గి హాయిగా ఉండేలా చేస్తుంది. దానిలో ఉండే పోషక గుణాల వల్ల అలసట కూడా తగ్గిస్తుంది. కాళ్ల వాపులు ఉన్నవారు వేడి నీటిలో నిమ్మరసం కలిపి తాగితే మూత్ర విసర్జన బాగా జరిగి వాపులు తగ్గుతాయని కూడా ఆయుర్వేదం చెబుతుంది. మధుమేహం ఉన్నవారు కూడా నిమ్మరసం తీసుకోవడం వలన ఆరోగ్యంగా ఉంటారు. పచ్చకామర్ల వ్యాధి సోకితే రోజుకు 4 సార్లు నిమ్మరసం తాగటం వలన తగ్గుముఖం పడుతుంది. నిమ్మ నూనె పూసుకొని తర్వాత స్నానం చేస్తే చర్మం కాంతివంతమవుతుంది. అలాగే శరీరం మీద ఉండే నల్ల మచ్చలు పోతాయి. వేసవిలో చల్లని మజ్జిగలో నిమ్మరసం కలుపుకొని తాగితే ఆరోగ్యంగా ఉండొచ్చు. వడదెబ్బ కూడా దరిదాపులోకి రాదు. కొద్దిగా ఉప్పు, పసుపు, నిమ్మరసాన్ని పేస్ట్ లా చేసుకొని పళ్ళు తోముకుంటే పళ్ళు తెల్లగా ఉండడమే కాక చిగుళ్ళ వాపు తగ్గుతుంది. అధిక బరువుతో బాధపడేవారు ఆహారం తగ్గించి రోజుకు 4 సార్లు నిమ్మరసం సేవిస్తే త్వరగా బరువు తగ్గుతారు. రక్త ప్రసరణ బాగా ఉండేలా చేస్తుంది. మలబద్ధకం, అజీర్ణ సమస్యలు ఉంటే నిమ్మరసం తీసుకుంటే తొలగిపోతాయి. మంచి ఆహారం తీసుకుంటూ నిమ్మరసం తీసుకుంటే స్త్రీలకు గర్భస్రావ సమస్యలు దరిదాపులో కూడా రావు. నిమ్మ పచ్చడి, పెరుగన్నం రుచికరంగా ఉండడమే కాక మంచి పోషక విలువలు ఇస్తాయి. కనుక ఇన్ని సుగుణాలు ఉన్న నిమ్మ చెట్టును మన పెరటిలో పెంచుకుంటే ఆనందం, ఆరోగ్యం రెండూ మీ సొంతమవుతాయి.